Tollywood Mandi opening shot. Hi everyone, this is Teja, co-founder of Tollywood Mandi. బండి కొంచెం మెల్లగా మళ్ళీ స్టార్ట్ చెప్పాను సార్ ఈ కెమెరా చూడాలి ఈ కెమెరా చూడాలా నువ్వు చెప్పు. హలో, దిస్ ఇస్ అరవింద్, ఫౌండర్ ఆఫ్ టాలీవుడ్ మండి. మనకు ఉన్న పిచ్చి సినిమాలు ఆ ఐడియాతో పుట్టింది ఈ టాలీవుడ్ మండి. ఇక హైదరాబాద్ లో మనం తిరిగిన థియేటర్ అంటే ఏది లేదు. సుదర్శన్ సంధ్య అయితే అవి ఇక దేవాలయాలు. సినిమాల్ని ఫుడ్ ని కలిపి మనం టాలీవుడ్ మండి అని ఎందుకు పెట్టకూడదు అనే ఒక ఐడియా, ఆ ఐడియాతో పుట్టింది ఈ టాలీవుడ్ మండి. యాక్చువల్లీ ఐ వాంట్ టు సే సంథింగ్. వచ్చేసాడు మహానుభావుడు ఫ్రై పీస్ చికెన్ అంటాడు. నేను ట్రైనర్ అనే విషయం మర్చిపోతాడు మధ్యలో. బిర్యానీ తినకుండా మనం ఎక్కువ రోజులు ఉండలేము. టైటిల్స్ పడిపోతే నీకు ఎందుకు, నేను ఛాయ్ తీసుకెళ్ళి సినిమా తీసుకెళ్ళాను కానీ అనేవాడు. పోలీసులు దెబ్బలు కొట్టించుకోవాలని బాబు అంటాడు, జై బాబు. నాకేమో ప్రభాస్ అంటే పిచ్చి. నా లాస్ట్ కి అందరూ టీఎఫ్ఏ బాగుండాలి అంతే. ప్రొసీడ్ అవుతున్నాము, అన్ని బాగా జరుగుతున్నాయి అనే టైంలో సడన్ గా మా మదర్ ఆ టైంలో చనిపోయారు. ఇన్ బిట్వీన్ లో మా ఫాదర్ కూడా చనిపోవడం జరిగింది. ఫోన్ చేసి ఏమైందిరా ఎలా ఉన్నావని అడిగే వాళ్ళు కూడా లేరు ఆ టైంలో. చెప్పలేములే ఇంకా. యాక్చువల్లీ నేను ఇంత ఇక్కడ వరకు బిజినెస్ వచ్చానంటే ఈడి వల్లే. ఫ్రెండ్ దొరికాడు నాకు, చెప్తాను కదా. తేజకు ఓపిక ఎక్కువ. ఒక విషయంలో అయితే తను మెచ్చుకోవచ్చు. ఇదంతా అనుకున్నట్టు చాలా బాగానే జరిగింది. సడన్ గా స్టార్టింగ్ లోనే మాకు అంటే ఇంకా యూనివర్సల్ దరిద్రం అంటారు కదా. ఒక రెస్టారెంట్ ఓనర్ తన జీవితకాలంలో చూడని మొత్తం కష్టాలు మేము ఒక నెలలోనే చూసాము. ఏ ఒక్కరోజు కూడా టాలీవుడ్ మండి ఆగదు కూడా. టీఎఫ్ఏ బతుకున్న కోసం అసలు ఆగేదే లేదు. మా పరిచయం ఏంటంటే చెక్ చేస్తాం. హలో హలో చెక్ హలో 3 2 1 స్టార్ట్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ తేజ, co-founder ఆఫ్ టాలీవుడ్ మంది. మా పుట్టింది పెరిగిందంతా గోదావరి. డిప్లొమా అయిపోయాక 3 years జాబ్ చేశాను. నాకు ఎక్కువగా ప్యాషన్ ఏంటంటే బాడీ బిల్డింగ్ మీద ప్యాషన్ ఎక్కువ. లైఫ్ లో ఒకసారైనా స్టేజ్ ఎక్కాలని ఉంటుంది, కంపల్సరీ ఒకసారి ఎక్కుతా. సో ఇదే ఇన్కమ్ కింద చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి కల్ట్ ఫిట్నెస్ లో ట్రైనర్ కింద జాయిన్ అయ్యా. ఇది కూడా పర్సనల్ క్లయింట్ నాకు. ఇడు హలో, దిస్ ఇస్ అరవింద్, ఫౌండర్ ఆఫ్ టాలీవుడ్ మండి. నేను పుట్టింది పెరిగింది మొత్తం ముస్తాబాద్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. మోస్ట్ ఆఫ్ ద స్కూలింగ్ కూడా అక్కడే అయింది. చిన్నప్పుడే మా ఊళ్ళో ఒకటే థియేటర్ ఉండేది, వెంకటేశ్వర థియేటర్ అని. ఆ రోజుల్లోనే రూపాయి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి జమ వేసుకొని ఒక సినిమాలకు వెళ్ళేది. నేను నా ఫ్రెండ్ స్కూల్ అని చెప్పేసి ఎగ్గొట్టేసి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాకి వెళ్ళాం. అన్ఫార్చునేట్లీ అదే రోజు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ విజిట్ చేయడం జరిగింది స్కూల్ కి. మేమిద్దరం స్కూల్లో లేమన్న విషయం అప్పుడు మా ప్రిన్సిపల్ కి తెలిసింది. నెక్స్ట్ డే సినారియో ఏందో మీ అందరికి తెలిసి ఉంటుంది. కోదండ వేసి కింద నుంచి కొడుతుంటే చుక్కలు కనిపించేసినాయి. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా ఉన్నాయి. మా ఊళ్ళో మేము చాలా సినిమాస్ ఇలానే చూసాము. అంత లవ్ సినిమాలు అంటే. దాని తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. తర్వాత సిఏ కోర్స్ తీసుకోవడం, ఇలా అన్ని జరిగినాయి. ఎందుకో ఫిట్నెస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. కల్ట్ లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడే తేజ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యాము. తినడానికి చాలా ప్లేస్కి వెళ్ళాం. ఇడ్లీ అట్లీస్ట్ ఇడ్లీ బాగుంటున్నా సరే ఇడ్లీ కోసం చట్నీ కోసం చాలా ఒక 5 kilometers 10 kilometers కూడా వెళ్ళి వచ్చిన రోజులు ఉన్నాయి. సో కొన్ని ఇష్యూస్ వల్ల నా లైఫ్లో మా మదర్ చనిపోవడం, తర్వాత రీసెంట్గా ఒక 1 year బ్యాక్ మా ఫాదర్ చనిపోవడం. సో అది తీసుకోలేక మైండ్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది బాగా. సో నాకు ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఆ టైం కూడా ట్రైనింగ్ ఇస్తున్నాను. సో ఒక 50 days 60 days ట్రావెలింగ్కి వెళ్ళాను అనమాట. సో వెంట్ ఫర్ హిమాలయాస్, లదాఖ్, ఒంటరిగా అక్కడ చాలా చోట్ల తిరిగాను అనమాట. దెన్ ఆల్సో ఐ మిస్ మై పేరెంట్స్, చాలా మిస్ అయ్యాను. సో అప్పుడు కూడా నాకు ట్రిప్కి వెళ్ళాక కూడా ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్, నాకు ఏమైనా ఇంజరీ అయినా సరే ఫోన్ చేసి ఏమైందిరా ఎలా ఉన్నారని అడిగే వాళ్ళు కూడా లేరు ఆ టైంలో. సో పేరెంట్స్ని ఎప్పుడు మిస్ చేసుకోకండి, ఉన్నంతసేపు వాళ్ళతో హ్యాపీగా ఉండండి. బయటకు వస్తున్నా కొంచెం. సో ఆ టైంలో వీడు ఫోన్ చేసి బ్రో హ్యావ్ టు మూవ్ ఆన్, మనం కొంచెం ముందుకు వెళ్ళాలి, ప్రోగ్రెస్ అవ్వాలని చెప్పేసి. మనకు ఉన్న పిచ్చి సినిమాలు, ఆ సినిమాల్ని ఫుడ్ని కలిపి మనం టాలీవుడ్ మండి అని ఎందుకు పెట్టకూడదు అనే ఒక ఐడియా నాకు రావడం జరిగింది. ఆ ఐడియాతో పుట్టింది ఈ టాలీవుడ్ మండి. టీమ్ని ఎట్లా బిల్డ్ చేయడము, మేము ఎక్కడి నుంచో టీమ్ని తీసుకొచ్చి కాపీ చేసినదే కాదు. ఇది హైదరాబాద్ మొత్తంలో టాలీవుడ్ మండి అనేది ఒకటే ఉంది. దీనిలో ప్రతిదీ మేము బిల్డ్ చేసుకునే మా ఓన్ క్రియేటివిటీయే. ఎక్కడి నుంచో కాపీ కొట్టింది వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టింది అయితే ఏం లేదు. అలా ఓన్గా బిల్డ్ చేసుకోవడానికి మేము చాలా కష్టపడ్డాము. ఫ్రాంచైజీస్ తీసుకోమని చాలా మంది ఆఫర్ చేసారు. బట్ మనకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ ఉండి మనమే 4 ఫ్రాంచైజీలు ఇచ్చేలా ఉండాలని ఆ ఐడియాతోటే కష్టపడి మేము ఈ టాలీవుడ్ మండిని బిల్డ్ చేసాము. ఇది మా మెనూ. మా మెనూ గురించి నాకన్నా ఎక్కువ మా మార్కెటింగ్లో అనిల్ అని ఉంటాడు ఒక అతను, అతనికే బాగా తెలుసు. ఓపెన్ చేయగానే సింహాద్రి 5 piece ఉంటుంది, ద్రావిడ డ్రాగన్ చికెన్ ఉంటుంది. సో ఎన్టీఆర్ పెద్ద ఫ్యాన్. ఇడు ఎప్పటికైనా ఎన్టీఆర్తో సినిమా తీయాలని. నువ్వు సినిమా తెస్తే ఆడింగో నాకు డైరెక్టర్ ఫోటో పెట్టింది, వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ అని చెప్పి అందరూ ఎత్తాయండి. పుష్ప చికెన్ డ్రమ్ స్టిక్స్, లైలా లాలీపాప్స్, మోదీరా మ్యాజిస్టిక్. అండ్ మన దగ్గర స్పెషల్ వచ్చేసి టాలీవుడ్ స్పెషల్ మండి అని ఉంటుంది. అది 3 to 4 persons సరిపోద్ది. ఇంకోటి బాహుబలి మండి
7 to 8% కి పర్ఫెక్ట్ సరిపోద్ది. ది బెస్ట్ ఏంటంటే త్రిబుల్ మండి అనమాట. సో అది బెస్ట్ సక్సెస్ అయింది. అది చాలా మంది ఇష్టపడుతున్నారు త్రిబుల్ మంది. ఏ మండిలో కూడా మీకు అసలు ఆ మండి దొరకదు, అది ఓన్లీ టాలీవుడ్ మండిలోనే దొరుకుతుంది. యాక్చువల్లీ నాకు తెలిసిన ఆల్ ఓవర్ ఇండియాలో దొరకదు అది. టేస్ట్ తీసుకురావడానికి, బెటర్ టేస్ట్ ఇవ్వడానికి మేము హైదరాబాద్ లో తిరిగిన ప్లేసులు లేవు, తిరగని రెస్టారెంట్ లేదు, చూడని మండి లేదు. ట్రయల్స్ అంటే మేము నార్మల్ గా కిచెన్ లో చేస్తాం. మేము 10-15 రెస్టారెంట్కి వెళ్ళి అందరినీ ట్రయల్ చేసి అక్కడెక్కడో సైనిక్పూర్ లో మంది బాగుందంటే అక్కడికి వెళ్ళి తిన్నాము, BHL లో బాగుందంటే అక్కడికి వెళ్ళి తిన్నాము. మూల నుంచి మొత్తం ఆల్ ఓవర్ హైదరాబాద్ లో ఒక 20 మంది అయినా టేస్ట్ చేసి ఉంటాము యావరేజ్ గా. అలా గ్యాదర్ చేసి మంచి రెసిపీ ఇవ్వడానికే ట్రై చేసాము. ఫుడ్ టేస్ట్ అయితే అసలు ఎక్సలెంట్ ఉందని చెప్తున్నారు. ఈ SR నగర్ ఏరియా మొత్తంలో ఇలాంటి ఫుడ్ ఎక్కడా తినలేదని వాళ్ళు, మేము అడగకపోయినా కౌంటర్ దగ్గరికి వచ్చి వాళ్ళే చెప్తుంటే ఆ జెన్యూన్ రివ్యూస్ ఉంటే అది మాకు డబ్బుల కన్నా ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. యాక్చువల్లీ మేము కొంచెమైనా సక్సెస్ అయ్యాం అనుకుంటున్నాం టేస్ట్ వల్ల. యాక్చువల్లీ నేను ఇంత ఇక్కడ వరకు బిజినెస్ వచ్చానంటే ఈడి వల్లే, ఐడియా అంతా ఈడిదే. సో మంచి ఫ్రెండ్ దొరకడం కూడా చాలా ఇంపార్టెంటే. ఈడు మంచి ఫ్రెండ్ దొరికాడు నాకు, చెప్తాను కదా. సో వాళ్ళు లేకపోతే నిజంగా ఇక్కడ వరకు నేను వచ్చానంటే అరవింద్ వల్లే. ఎవడైనా సరే నీకు ఒక 10 లక్షలు ఇచ్చి డబ్బులు ఊరికినే ఎవడు పెట్టడు. ఆ నమ్మకాన్ని నేను ఉంచుతాను అరవింద్. నువ్వు ఏమి నా మీద ఏమి పెట్టుకోకు. సో లైఫ్లో ఎప్పుడు మర్చిపోండి. నా దగ్గర నుంచి అంతా నేను వెయిట్ లాస్ చేస్తాను నీ పెళ్ళికల్లా, అనిపించి నేను చేయలేను. ఓకేనా? మన వల్ల కానిపోయినామండి. ఈ ఫుడ్ మనల్ని ఎంత టెంప్ట్ చేసిందని అంటే, ఫుడ్ తినకుండా, బిర్యానీ తినకుండా మనం ఎక్కువ రోజులు ఉండలేము. డైట్ అనేది ఏదో 3-4 ముచ్చట్లే. మళ్ళీ ఇక్కడ ఫుడ్ బాగుంటుంది బ్రో, ఇక్కడ ఫుడ్ బాగుంటుంది బ్రో, అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం బ్రో, ఇక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం బ్రో. చాయ్ అంటే అంటాడు. నేను ట్రైనర్ అనే విషయం మర్చిపోతాడు మధ్యలో. నేను ట్రైనర్ రా బాబు అంటే, బ్రో నువ్వు వాడికి వెళ్ళి చాయ్ తాగి ఎలా ఉంటుంది, లెంగే వెళ్ళి ఇడ్లీ ఎలా ఉంటుంది, అక్కడ బిర్యానీ ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. నేను వాళ్ళతో వెళ్ళాను వీళ్ళతో వెళ్ళాను అని చెప్పి నాకు సాగొట్టేవాడు. అలా ఆబ్వియస్లీ ఎంత డైట్ చేసినా మధ్యలో వెళ్ళి మేము తినడానికి కూడా వెళ్ళిపోయేవాళ్ళము. వాడు సరే ఇంకా అప్పుడు చీట్ మీల్ చేయాలని చెప్పేసి వాడు చీట్ మీల్ చేయడం, నేను దాంట్లో బలంగా ఏదో చీట్ మీల్ అనుకొని గుంపులో నేను తినడానికి వెళ్ళిపోయేవాడిని. ఆ తర్వాత ఇంకా ఇద్దరికి సినిమా పిచ్చిందని ఒకరికొకరు కనెక్ట్ అయ్యాను. అంటే ఇంటర్నల్గా ఏదో మొగదర సినిమాలో కనెక్ట్ అయినట్టు వీళ్ళిద్దరికి సినిమా పిచ్చి ఉందిరా బాబు అని చెప్పేసి మేమే అనుకొని మా ఇద్దరికి సినిమా పిచ్చి ఉంది అరవింద్ అయితే అని చెప్పి. యాక్చువల్లీ జిమ్ చేసినప్పుడు కూడా సినిమాల గురించి మాట్లాడుకునే వాళ్ళం. రాధేశ్యామ్ సినిమాకి కూడా మేము తెల్లారి 3 వరకు వెయిట్ చేసి ఇంకా టికెట్ పెట్టదని చెప్పేసి 7 టికెట్ బుక్ చేసుకుని 2 గంటలు పడుకొని 7 సినిమాకి వెళ్ళాం మేము. అప్పుడు కూడా మేము వర్క్ జరుగుతుంది ఇక్కడ. ఏదో ఒక బయటికి వెళ్దాము, ఏదో ఒక తిన్నాము, లేకపోతే తినేసి చాయ్ అయితే కంపల్సరీ తాగేవాళ్ళం. ఇంకా 5 నిమిషాలు టైం ఉందనగా, అరే టైం అయిపోతుంది సినిమా కంటే, నీకెందుకు నేను చాయ్ తీసుకెళ్ళి సినిమా తీసుకెళ్తాను కానీ అనేవాడు. సినిమా అంటే ఒక ఎమోషన్ ఉండేది ఇద్దరికి. జై బాబు అంటాడు, నాకేమో ప్రభాస్ అంటే పిచ్చి. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఈ మహానుభావుడు చెప్తాడు చూడండి, బాగుంటది. పెద్ద ప్రభాస్ ఫ్యాన్. యాక్చువల్లీ మేము టాలీవుడ్ మండి స్టార్ట్ చేసినప్పుడు అన్ని హీరో ఫ్రేమ్స్ కి అయితే ఆర్డర్ ఇచ్చాము. ప్రభాస్ ఒకటే రాలేదు ఫోటో ఫ్రేమ్. అన్ని ఫొటోస్ ఇచ్చి ప్రభాస్ ఒకటే రాకపోయేసరికి అది పెద్ద ఇష్యూ అయిపోయింది. మాకు వచ్చిన కస్టమర్స్ కూడా ప్రభాస్ లేడు అని. అందుకని చెప్పేసి ఒక ప్రమోషనల్ వీడియో జస్ట్ ఓన్లీ ప్రభాస్ మీదనే తీయించాము, ఓన్లీ ప్రభాస్ కోసమే. ప్రభాస్ అంటే ఎంత పిచ్చి అంటే, ఆ ఫ్రేమ్ వచ్చిన రోజు నుంచి రెస్టారెంట్ కి వచ్చిన ఫస్ట్ మినిట్ ఒక క్లాత్ తీసుకొని ఆ ప్రభాస్ ఫోటోని తుడిచారు. అంత పిచ్చి ప్రభాస్ అంటే. ఈడేం తక్కువే కాదు. ఆ పోగిరి సినిమా అత్మ చూసి బ్రో ప్రోగ్రీలో కూర్చుంటాను నేను తింటానని చెప్పి అంటాడు అత్తమాన. దాన్ని కూడా దుడతాడు అప్పుడప్పుడు. బాబు అంటాడు, జై బాబు. ఆఖరికి బ్రహ్మోత్సవం సినిమా నచ్చిందంటే ఇడికి చెప్పండి, మీకు ఎలా నచ్చింది, మీకు నచ్చిందో లేదో చెప్పండి. బాగుంటే చాలు, బ్రహ్మోత్సవం సినిమా కూడా బాగానే ఉంటుంది అంటాడు. ఎంత కొట్టుకున్నా లాస్ట్కి అందరూ TFA బాగుండాలి అంతే. తేజలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, తేజకు ఓపిక ఎక్కువ. ఆయనకు ఉన్నంత ఓపిక మనకైతే అసలు ఉండదు. నైట్ ఎంత లేట్ అయినా అన్ని పనులు చూసుకొని ఆయన రెస్టారెంట్ ని క్లోజ్ చేసిన తర్వాతనే వెళ్తాడు. ఎంత లేట్ అయినా ఉంటాడు. ఆయన మార్నింగ్ ఎంత ఎర్లీ మార్నింగ్ రమ్మని వస్తాడు. ఆ ఒక విషయంలో అయితే తను మెచ్చుకోవచ్చు. ముఖ్యంగా హిందీ బాగా మాట్లాడుతున్నాడు. సతం భాయ్ క్యా హువా, ఆర్డర్ నహీ చోడ్ రహే. హిందీ బాగా మాట్లాడినా, ఆడికన్నా కొంచెం బాగా మాట్లాడతా అంతే. ఏ చిల్లీ చికెన్ టేబుల్ నెంబర్ 11 మే. ఆడికి హిందీ రాదు కొంచెం. 2 ప్లేట్ ఫ్రై పీస్ చికెన్ అంటాడు. ఆడు అసలు ఏమంటాడు, ఒక్క వస్తుంది. క్యా హువా అంటాడు. పని చేయట్లేదు నువ్వు ఆడుకుంటున్నావు, వాళ్ళు ఆడుకుంటున్నారు అని చెప్పి నావే ఎక్కుతాడు. మనకున్న సినిమా కి టాలీవుడ్ నుంచి ఒక పెద్ద డైరెక్టర్ వెళ్దాం అనుకున్నాము. మనకు పెద్ద కాంటాక్ట్స్ ఏం లేవు. సినిమా అంటే ఒక పిచ్చి తప్ప మనకు ఎటువంటి కాంటాక్ట్స్ లేవు. కాబట్టి పుంజు యూనిక్ గేమర్ కొంచెం కనెక్ట్ అయి ఉంటాడు కాబట్టి తనతో చేపిస్తే బాగుంటుంది అని ఐడియా వచ్చింది. సో తను అప్రోచ్ అయ్యాము, తను రావడం జరిగింది. అండ్ ఓపెనింగ్ మాత్రం చాలా సక్సెస్ అయింది. మొత్తం దుగ్నమే పట్టుకొచ్చిరుగా. ఎంతమంది తినొచ్చు బాహుబలి వండిది? 7 to 8 మెంబర్స్ కడుపు నిండా తినొచ్చు. మా ఇదంతా అనుకున్నట్టు చాలా బాగానే జరిగింది. అన్ని బాగా జరుగుతున్నాయి అనే టైంలో సడన్ గా
గ్యాస్ ఇష్యూ రావడం జరిగింది. సూప్ ఆపేసాము, అన్లిమిటెడ్ రైస్ ఆఫర్ కూడా ఆపేసాము. ఇంకొక 1-2 months లో గ్యాస్ ఇష్యూ సాల్వ్ అయితే మళ్ళీ అన్లిమిటెడ్ రైస్ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాము. చాలా రెస్టారెంట్ క్లోజ్ అయిపోయినాయి కూడా, అన్ని రేట్లు కూడా చాలా పెరిగిపోయినాయి. ఎంత రేట్లు పెరిగినా సరే ది బెస్ట్ తగ్గే ట్రై చేస్తాం. క్వాలిటీలో అయితే అసలు డే 1 నుంచి మేము ఎండ్ అయ్యే వరకు కాంప్రమైజ్ అయ్యేదే లేదు. అండ్ టాలీవుడ్ మంది టీఎఫ్ఏ బతుకున్న కోసం అసలు ఆగేదే లేదు. మేము కట్టెల పొయ్యి కూడా స్టార్ట్ చేసి కట్టెల పైన కూడా వేసి సర్వ్ చేసాము. ఏ ఒక్క రోజు కూడా టాలీవుడ్ మండి ఆగదు కూడా. ఇలానే బెస్ట్ క్వాలిటీ ఫుడ్ తో 100% టేస్ట్ తో హైజీనిక్ తో మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం. మీరు వచ్చి మీ సపోర్ట్ ని మాకు చూపించండి. అండ్ మేము ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే మా స్టాఫే. దే ఆర్ ద పిల్లర్స్ ఫర్ దిస్ రెస్టారెంట్. అండ్ 14 years ఎక్స్పీరియన్స్ ఉంది. 14 years ఎక్స్పీరియన్స్ ఓన్లీ మండినే. తను అప్పటి నుంచి అంత సీనియర్ ఎక్స్పీరియన్స్ అతను మాకు దొరకడం మా అదృష్టం. వాళ్ళ దగ్గర ఉండే అసిస్టెంట్స్ కూడా ది బెస్ట్ అసిస్టెంట్స్ అనమాట. స్టాఫ్ కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టారు. సో మాకు మంచి స్టాఫ్ దొరికారు, అదే ది బెస్ట్ అనమాట.